మన లిట్వీసీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిన టాపిక్ ఏంటి అంటే మనల్ని మనం చూసుకుందాం. మనల్ని మనం చూసుకోవడం అద్దంలో కాదు, ఇప్పుడు కాదు, కొంచెం బ్యాక్ వెళ్దాం. ఓకే. ఇప్పుడు బాగానే ఉంది కాదు సిచ్యువేషన్ అంతా, అంత బాగానే. అందుకే ఇప్పుడు వద్దు, కొంచెం వెనక్కి వెళ్దాం. ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఎట్లా ఇడికి వచ్చింది. అరే లిటరల్లీ ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క ప్రాబ్లం అబ్బా. ఇప్పుడు నీకో ప్రాబ్లం వస్తుంది, నాకో ప్రాబ్లం వస్తుంది, ఇంకోటి లవ్ ప్రాబ్లం అంటాడు, ఫైనాన్స్ కానీ యాక్చువల్ అన్ని ఉన్నా కానీ ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే బాయ్స్ అందరిది ఒకే ఒక ప్రాబ్లం రా. దట్స్ వై ఐ డిసైడ్ ద టైటిల్ యాజ్ యాన్ యావరేజ్ బాయ్ ఫ్యాంటసీ. ఓకే. ట్యాగ్లైన్ ముఖ్యం బిగులు, ఎ స్క్రిప్ట్ రిటన్ బై గాడ్. ఓకే. అంటే మనం యావరేజ్ బాయ్సే, మనం సంథింగ్ స్పెషల్ కాదు స్టార్టింగ్ లో. ఇప్పుడు వేరే తెలియదు, మనకు తెలియదు. ఇప్పటికేం లేదులే, సింగిల్ అక్కడే ఉన్నాం. ఇంకేముంటది, ఇంకో సింగిల్ అంటూ గుర్తుకొచ్చింది. మామూలుగా మనం చూసుకున్నట్లయితే 1994 కంటే బిఫోర్ వాళ్ళందరూ మ్యారీడ్. ఈజీ. ఇంకో హైలైట్ ట్విస్ట్, 2000 తర్వాత నుంచి ఉన్న అందరు మ్యారీడ్, పెళ్లిలు అవుతున్నాయి, లవ్ స్టోరీలు, గర్ల్ ఫ్రెండ్లు. దీని అమ్మ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే చిన్న చిన్న పిల్లలు నాయన లవ్ రీల్స్ పెడుతుంటే, ఈ 1994 నుంచి 2000 ఈ 1999 మధ్యలో ఉన్న చూసా మనం ఇట్లా చూస్తున్నాం వాళ్ళని. ఓహో ఆహా ఆహా అని మనం చూస్తున్నాం. కానివ్వండి అట్లానే ఉంది పరిస్థితి కదా. లవ్ స్టోరీ కాదుగా మనం మాట్లాడేది, అది కూడా బాయ్స్ లో ఉన్న ఒక ఫీలే కదరా. కానీ చెప్తున్నా కదా, లిటరల్లీ నువ్వు రాసుకో, ఈ చూస్తున్న ప్రతి ఒక్కడు అండ్ మనం కూడా, వాళ్ళని కాదు వాళ్ళు మనం కూడా 110% ఒక జెన్యున్ గా లవ్ చేసి బ్రేకప్ అయిన క్యాండిడేట్స్ అంతా. గతాలు ఎందుకులే కానీ, అంటే గతం ఉండాలి, అంత దూరం వద్దు, కొంచెం ముందు అవద్దు. కానీ స్టిల్ మనం ఏం చేసినా సరే ఆ ఒక్క అమ్మాయిని మన లైఫ్ లో వాళ్ళ ఆయన తిట్టుకుంటాడు, వాళ్ళ ఆయన తిట్టుకుంటాడు, వదిలేసేయాలి. వాళ్ళ ఆయనకు కూడా ఎవరో ఒకటి ఉంటుంటదిరా, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంతే. గాని అంటావా? అంతే కదా. అంటే అన్నా కానీ ఆ ఊహంతో బాగుందా? సరే, ఆ ఊహలన్నీ దాని దగ్గర వదిలేసేలే. కానీ ప్రజెంట్ కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడ వరకొద్దు, మధ్యలో ఆగి, ఇప్పుడు బాగానే ఉన్నాం కాబట్టి అంతా ఒక యావరేజ్ బాయ్ ఉన్నప్పుడు మనం, ఓకే, అంటే ఎట్లా అంటే వెన్ వీఆర్ క్రాస్ ద 20s, మేబీ 21 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 23, 24, మేబీ ఇన్ ద ఏజ్, ఒక డ్రీమ్ ఫామ్ అవుతుంది యాక్చువల్లీ మనకి. ఎందుకంటే ఆఫ్టర్ 19 ఒక బాయ్కి డ్రీమ్ అనేది ఫామ్ అవడం స్టార్ట్ అయ్యింది. ఏమవుదాం అనుకున్నావు నువ్వు? డ్రీమ్ అప్పటి నుంచి డ్రీమ్ అంటున్నావు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కూర్చున్నా అని చెప్పకు, ఇప్పుడు రైటర్ గా, డైరెక్టర్ గా ఉన్నాను. దట్ వాజ్ మై డ్రీమ్. అంటే నాట్ ఎస్టాబ్లిష్డ్, స్టిల్ యు ఆర్ ట్రైయింగ్. yes still I think particular మా ఇస్మతి అంటుండే కానీ ఒక డిఓపిగా నువ్వు డ్రీమ్. అవును, ఎందుకంటే ఇద్దరం సినిమా ఫీల్డ్. అవును. ఇట్లా ఒక్కొక్క బాయ్ ఒకడు మ్యూజిషియన్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్, ఐఏఎస్, ఐపీఎస్, మేబీ ఏదైనా థింగ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇట్ వాజ్ ఇన్ఫినిటీ మనకి ఉన్నాయి కాబట్టి ఒక యావరేజ్ బాయ్ గురించి మాట్లాడతాం. అంటే మనది లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్తో ఒక యావరేజ్ బాయ్ ఏం జరుగుద్ది వాడి లైఫ్లో. ఎట్లా అంటే మొన్న సంక్రాంతి సంక్రాంతికి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ క్రౌడ్ రిమూవ్ అయ్యింది. 40% కాదు, ఆల్మోస్ట్ ఒక 70%. రోడ్స్ అన్ని ఖాళీ, ఎంటీ. యాక్చువల్ డ్రంక్ డ్రైవ్ కూడా పెట్టలేం ఇంకో టైంలో, ఎక్కువ శాతం మన కోసం అనుకుంటా. మన కోసం, నీ కోసం. అది పాయింట్ మిస్ అవుతున్నావు, జాగ్రత్త. ఓకే, నా కోసమే పెట్టలేదు. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళారు కదా, ఇంటికి వెళ్ళకుండా ఆగిపోయిన పరిస్థితి. ఎగ్జాంపుల్ నా పరిస్థితి. అంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ కోసం ఉన్నాను అనగలేదు. ఒక పండక్కి, లేకపోతే చిన్న అకేషన్కి, లేకపోతే హార్డ్లీ ఒక 2 yearsకి ఒక 5 days కూడా ఇంట్లో లేదు, 3 yearsకి ఒక 5 days,
అట్లీస్ట్ 1 వీక్ కూడా స్పెండ్ చేయను. ఇయర్లీ మనకు 52 వీక్స్ ఉంటాయి. ఒక్క వీక్ కానీ దాంట్లో ఒక డే కానీ నేను కంప్లీట్ మా ఇంట్లో స్పెండ్ చేయట్లేదు. అంటే రిటర్న్ వెళ్ళడానికి టికెట్ డబ్బులు ఉంటాయా లేవా అని కూడా మ్యాటర్ కాదు. ఎవడైనా ఇంటికి వెళ్ళాలంటే టికెట్ డబ్బులు చూసుకుంటే సరిపోద్ది. కానీ ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయి వాడు పరిస్థితి చూడాలి, వాడు వెళ్తే మళ్ళీ ఎక్స్ట్రా పడే లీవ్ చూడాలి, ఇంటికి వెళ్తే పడే ఎక్స్పెండిచర్ చూడాలి. అక్కడ సరదా కొడుతూ నవ్వుతూ మాట్లాడితే ఏడదాకా పోదాం దారా అంటాడు. ఆడు పార్కో బిర్యానీ సెంటర్కి తీసుకుపోయినాడు భయం పట్టుద్ది, వెళ్ళలేడు. వాడి చేతిలో వాడే ఫోన్ ఏంటి, అరే ఈ ఫోన్ వాడుతున్నావు, నేను ఐఫోన్ వాడు, ఒక్క అవసరం కొనుక్కునేదో ఒక ఈఎంఐ, అది కూడా పక్కన వాడు కార్డు. కానీ వీని జడ్జ్ తీసుకునేది ఒక ఐఫోన్, అది 70,000 ఐఫోన్, దానికి 5,000 కడతాడు, దానికి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటా, అది కూడా ఎన్నో 2 సంవత్సరాలు కడతాడు ఆడు ఈఎంఐ. ఒక్క ఫోన్ తీసుకొని 2 సంవత్సరాలు డబ్బులు కడతాడు ఒక్క ఫోన్కి. ఆయన అందరూ బిల్డప్ ఐఫోన్ అలా మొత్తం ఇదంతా చప్రీ బ్యాచ్ అంతా. అది ఇట్లా ఒక యావరేజ్ ఇంటికి వెళ్ళినా చాలా ఇబ్బంది పడతాడు. ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోయి ఎలా వెళ్ళాలో వాడికి తెలిసి యాక్చువల్లీ, కానీ తెలిసిన వాడు వెళ్ళట్లే. అంటే ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు వాడు, ఏదో సాధించే వెళ్ళాలి. వాడు ఏదైతే డ్రీమ్ అనుకొని వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలి. కానీ కష్టాలు నాకు తెలిసి అది కూడా రాంగ్ థింగ్ యాక్చువల్లీ. కింద మీద పడైనా సరే ఫెస్టివల్ అనేది ఇయర్లీ మనకు దొరికేది అప్పుడప్పుడు. సో ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలన్నది మనకు ఉండాలి. కానీ సొసైటీలో అయిపోయిందంటే మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వెళ్ళినా సరే మనల్ని మనం మనశ్శాంతిగా బ్రతకనీయకుండా చేసేది సొసైటీ. చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ వాళ్ళు ఫెస్టివల్ అప్పుడు కలిసినప్పుడు మనం ఆ ఫ్యామిలీకి భయపడి వెళ్ళట్లేదు, ఆ సొసైటీని భయపడి వెళ్తలేము మనం. కానీ అది కూడా మైండ్లో తీసేయడం మంచిది అసలు మ్యాక్సిమం. అది యాక్చువల్లీ అది కరెక్ట్ పాయింటే కాదు అది. ఇది కంప్లీట్లీ నేను ఒప్పుకుంటా. కాకపోతే ఇక్కడ మారాల్సింది మనమో ఫ్యామిలీయో కాదు, సొసైటీ. అది Because- అది అది సొసైటీ అనేది ఎప్పుడు మారనిది. సొసైటీ అనేదే అది మారనిది అని అర్థం. సో దాని అప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ పీస్ఫుల్. మనం క్లైమ్ అంత నీట్గా ఉండాలి. అందుకే వాడు ఫోన్ ఎత్తాను నేను. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది బాబు. ఫోన్లు ఎత్తకపోవడం అంటే అది ఇంకోలా పోట్రే అవుతుంది జనాలకి. యాక్చువల్లీ రీసెంట్లీ ట్రెండింగ్ వర్డ్ తీసుకుంటే మన వాళ్ళు అందరు వింటారు కాబట్టి, లిటరల్లీ సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, మ్మ్. మీరు ఎందుకు ఇట్లా వైలెన్స్ అండ్ ఉమెన్ ఫెమినిస్ట్ ఏమో సంథింగ్ ఏదో అడుగుతుంది యాంకర్, న్యూస్ ఛానల్లో జరుగుతుంది ఇది. సందీప్ రెడ్డి ఒక మాట అంటాడు, ఇప్పుడు మనం గవర్నమెంట్ కాండమ్ యాడ్ ఇస్తుంది మ్మ్. అంటే ఏంటి అంటే దీన్ని యూజ్ చేయండి, మీరు సేఫ్గా ఉండండి అని చెప్తుంది. అంటే ఏం చెప్తున్నారు, దొంగతనం చేయండి కానీ దొరకద్దు, ఇదే కదా చెప్తుంది. తను ఒక క్లియర్ నోట్ ఒకటి ఇస్తాడనమాట, వై షుడ్ గవర్నమెంట్ డజంట్ గివ్ అన్ యాక్ట్ టు బిల్డ్ యువర్ క్యారెక్టర్స్. Yes. మ్మ్. లిటరల్లీ అంటే నీ క్యారెక్టర్ నువ్వు ఎందుకు బిల్డ్ చేసుకో, మ్మ్. నువ్వు క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే ఇక్కడ ఎవడెవరిని జడ్జ్ చేయడు యాక్చువల్లీ. అవును. అరే నీలో వర్త్ ఉందా, నువ్వు ప్రూవ్ అవుతావు, వర్త్ లేదా ఓకే యుల్ గెట్ అనదర్ ఛాన్స్ టు లర్న్, వింటే బాగుపడతావు, లెస్ సంకనగిపోతావు, అది నీ పర్సనల్ ప్రాబ్లం. Yes. కాకపోతే ఈ చుట్టుపక్కల ఈ సొసైటీ ఏమవుతుందంటే, సో కాల్ సొసైటీ ఇస్ అ పర్సన్స్, చుట్టుపక్కల ఉండే అందరూ మన పని కంటే పక్కనోడి పని ఇంట్రెస్ట్. లిటరల్లీ నా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. దెర్స్ ఏ మ్యాన్ కాల్ సమ్ నేమ్, కంప్లీట్లీ రిలేటివ్ కాదు, అలాంటి ఫ్రెండ్ కాదు, ఒక ఫ్రెండ్లీ నైబర్ కాదు, వాడికి నాకు అసలు సంబంధం గట్టి మాట్లాడే పేరు కూడా నాకు తెలిసింది రీసెంట్లీ. మా ఇంటికాడే ఉంటాడు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక 2.5-3 years అయిపోతుంది. వెళ్ళినప్పుడు 4 days ఉండొచ్చు, అవునా? మ్మ్. 4 days ఉండొచ్చు. సమ్ ఆఫ్ ది ఇంట్లో చిన్న ప్రాబ్లం అంటే వెళ్ళొచ్చు తప్పించి నా అంతా నేను రిలాక్స్ అవ్వడానికి వెళ్ళలేదు. మ్మ్. వాడు పేరు తెలిసి నాకు ఒక 2 weeks బ్యాక్, మీ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడంట కదా, మొన్న ఇన్స్టా స్టోరీలో చూసిన, పార్టీ చేసుకున్నాడు. ఏం చేసా పార్టీ చేసుకున్నాడా? ఓకే. మ్మ్. పార్టీ చేసుకున్నాడు అని అంతా మాట్లాడారు. మా అమ్మ నాకు కాల్ చేసి చెప్పుండే, పార్టీ చేసుకున్నా అంటే ఏమైందిరా మళ్ళీ తాగుతున్నావా కైండ్ ఆఫ్లో అడుగుంటే, నేను ఒకటే అన్నా, చెప్పింది వాడు, నువ్వు నాకు కాల్ చేసిన మమ్మీ, నేను ఈ టైంలో ఏం చేస్తున్నావు నిజం చెప్పగలను, ఏం చేస్తున్నావు, ఓకే ఐఎమ్ డ్రింకింగ్ రైట్ నౌ, ఇప్పుడు నేను మాట్లాడలేను,
ఈ టైంలో మీతో మాట్లాడకూడదు. వై? బికాస్ నేను ఆ రెస్పెక్ట్ అయితే డెలివర్ చేయగలుగుతాను. ఎందుకంటే నేను ఫేక్గా బతికే బదులు నిజం చెప్పడం బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకు. నేను స్ట్రైట్గా చెప్పేస్తాను నేను తాగుతున్నా. మేబీ తిట్టుకుంటారు, బలంగా తిట్టుకున్నా, అట్ట కాదు, కొన్నిసార్లు దగ్గు కూడా వచ్చింది. అసలు వాడు ఏం చేస్తాడని చెప్పి ఒక 2 కాల్స్ కొట్టి కనుక్కున్నా. అసలు వీడెవడు, పలానా వ్యక్తి ఏరియాలో ఉంటాడంట అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళతో నేను కనుక్కున్నా. వాడి జీతం 13,400 భయ్యా. ఓకే, అక్కడ అక్కడ ఊర్లో వాడి జీతం 13,400. సొంత ఇల్లు, వాడు కట్టింది కాదు, వాళ్ళ తాత కట్టింది. ఓకే. వాడికి పెళ్ళయింది, ఒక 2-3 years ఏమో అవుతుందంట. ఈ 13,400కి వీడు మంత్లీ 28 days వర్క్ చేయాలంట. నాట్ 26, 28. అంటే వీక్ ఆఫ్స్ 2 లీవ్ పెడితే శాలరీ కట్. వీడికి మళ్ళీ టార్గెట్స్ అండ్ డైలీ ఏదో ప్రెషర్ ఉంటుంది వాడి జాబ్లో. ఈడి కామెడీ ఏంటంటే సోకాల్డ్ ఈ సొసైటీ, నా పక్కింటి వాడు 13,400 సంపాదించడానికి నెలలో 28 రోజులు సంఘం నాకుతాడాడు. బూత్ అయినా పర్లేదు, అది నిజం. ఇట్లా ఉన్నాడు. ఆ 28 days వాడు పని చూసుకోవాలి. యాక్చువల్లీ వాడు దొరికే 2 days. 2 days ఏం చేయాలి ఒక మనిషి? ఇట్లా నువ్వు 28 days వర్క్ చేసావు, నువ్వు ఏం చేస్తావు 2 days? నేను ఒక 28 days వర్క్ చేసి 100% 2 days ఫ్యామిలీ కోసం కేటాయిస్తాను. సరే, ఒకటే ఫుల్గా పడుకున్నావు, ఒకటే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తావు. పక్కింటోడు ఏం చేస్తాను నీకెందుకు? దట్ పక్కింట్లో కూడా ఇంకా లేడు వాడు. పక్కింట్లో నీ పేరెంట్స్ ఉన్నారు సోకాల్డ్. వాడు కొడుకు ఏడో ఉంటాడు. వాడు కొడుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళని డబ్బులకు కానీ దేనికి కానీ నా కోరికలకు కానీ ఇబ్బంది పెట్టట్లే వాడేవాడు. నీకెందుకు? ఫ్యాక్టరీ మాడుకో, నీకెందుకు? నేనేం చెప్తే నీకెందుకురా కదా. ఒక యావరేజ్ బాయ్ కోపం వచ్చేది ఇక్కడ. ఒకసారి యావరేజ్ బాయ్ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అందరి లైఫ్ లో ఉంటారా? ఓకేనా, అందరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఒక ప్రాపర్ ఒక యావరేజ్ బాయ్ అంటే సింపుల్ గా ఇప్పుడు వాడు మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ ప్రెషర్ ఏంటి అది చూసుకొని ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేసే క్యాండిడేట్ లైఫ్ ఐటీ సెక్టర్లో చూసుకున్నా సరే, ఏదో ఏదో మొత్తానికి అయితే బిజినెస్ కాకుండా జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాడిది ఎట్లయిపోయిందంటే వాళ్ళ లైఫ్ మొత్తము వాడి పర్సనల్ ఫ్యామిలీ కంటే ఆ జాబ్ కోసం ఎక్కువ ఇస్తున్నట్టు అయిపోయింది. ముత్యం ఐటీ ముత్యం కాదు, ఐటీ ముత్యం అని చెప్పలేము. జాబ్ శాలరీ తీసుకొని జాబ్ చేసేటోడు ముత్యమే, ముత్యాలే అంతా. ఎందుకంటే ఆ ముత్యం అని ఎందుకు అంటున్నాం అంటే వాడు ఫ్యామిలీ కంటే ఎక్కువ ఆ జాబ్కి చేస్తున్నాడు. ఎంత చేసినా సరే మేనేజర్ అయినట్టు ఒక ఉంటాడు చూసినావు భయ్యా, మరి ఎంత చేసినా ఇంకెందుకు సరే కానీ ఏముంది ఇంకా మళ్ళా ఆ మేనేజర్ చూస్తాడు జాగ్రత్త. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ ఫ్రెండ్ సర్కిల్ ఉండే కదా, నీ గమ్మత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పు నాకు ఒకసారి. సో ఆ గమ్మత్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ గమ్మత్ అని అప్పుడు అనిపించలేదు, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అనిపించేది అప్పుడు విషయం చెప్పు. ఇప్పుడు అనిపించేది అప్పుడు విషయం ఏంటంటే స్టూడియో పేరు చెప్పాను, ఒక డబ్బింగ్ స్టూడియో ఉండింది. ఆ డబ్బింగ్ స్టూడియో వన్ ఆఫ్ పర్సన్, ఆ పర్సన్ పేరు కూడా నేను చెప్పాను. అతని దగ్గరికి నేను ఒక ప్రొడ్యూసర్ని తీసుకెళ్ళా. వాడు ప్రొడ్యూసర్ని, ఓకే, ఏదో వాడు మూవీ ఒక డైరెక్టర్ ప్లస్ యాక్టర్, అతనే లీడ్ చేస్తానంటే ప్రొడ్యూసర్ని తీసుకెళ్ళాను. బాగానే ఉంది, తీసుకెళ్ళాను, పరిచయం చేయించాను, అంతా బాగానే వెళ్తుంది. సీన్ కట్ చేస్తే నేను ఒక 2-3 days అయిపోయింది. ఆ 4th day నేను మళ్ళీ స్టూడియోకి వెళ్తుంటే వెళ్తున్నాను, లోపల ఆఫీస్ డోర్ క్లోజ్ చేస్తుంది. నేను అక్కడికి వెళ్తున్నాను, గట్టిగా సౌండ్స్ వినిపిస్తున్నాయి, నవ్వుకుంటూ మాట్లాడుతున్నాయి. నేను అక్కడ ఒక సెకండ్ అట్లా ఆగాను. ఇర్ఫాన్ అని, సరే నా గురించి టాపిక్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు విందాం, అట్లా ఆగాను. ఆగితే నేను ఇటు ప్రొడ్యూసర్కి ప్లస్ చేద్దామని అతను పరిచయం చేయించాను. అట్ ద సేమ్ టైం ఆ స్టూడియో క్యాండిడేట్ కూడా స్టోరీ రాస్తాడు, మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుని నేను పరిచయం చేశాను. కానీ వాళ్ళు కూర్చొని అక్కడ నా గురించి బ్యాడ్గా మాట్లాడుకోవటం, అట్లా ఇట్లా ఇట్లా షో మొత్తం ఆకాశానికి ఎగిరిచ్చారు. అక్కడి నుంచి నేను మళ్ళీ లోపలికి అడుగు పెట్టకుండా కొంచెం అక్కడ బయటికి వెళ్ళిపోయాను. నేను అక్కడ ఉన్న విషయం కూడా ఇప్పటి వాళ్ళకి తెలియదు, నాకు తెలిసి ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరు అనేది, పేర్లు అది పేర్లొద్దు. సో అయిపోతాయి. సో వెళ్ళాను, ఇదంతా జరుగుతుంది. ఆ తర్వాత నేను ఫీల్ అయ్యా, నేను హర్ట్ అయిపోయినా. మనం ఏంద్రా, మనం ఎవరైనా మంచి చేద్దామని పోతే ఇది ఇట్లా పోర్ట్రే అవుతుంది ఏంటి అంటే,
వాడు హీరో ప్రొడ్యూసర్ కి క్లోజ్ అవ్వాలంటే ఆ టాలెంట్ చూపించి క్లోజ్ అవ్వాలి, అంతేగాని నన్ను బ్యాట్ చేసి క్లోజ్ అవ్వకూడదు. అంతే కదా. సో అప్పుడు అది నాకు బాధ అనిపించింది. ఈ రోజు వాళ్ళ మెంటాలిటీని నేను ఊహించుకుంటే నాకు అదొక ఫన్నీయెస్ట్ థింగ్ లాగా అనిపించింది. ఇప్పుడు రైట్ నాకు ఒక పెద్ద ఫన్నీయెస్ట్ థింగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వాళ్ళని ఎక్కడో ఊహించుకున్నాను, కానీ వాళ్ళ మెంటాలిటీస్ చాలా చిన్నగా పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మనకు సాయం చేద్దామని వచ్చినోడిని వెనక నుంచి పొడవకూడదు. ఎస్, నీ కోపం ఉన్నోడిని వెనకాల తిట్టకూడదు. అవును. నీకు ధైర్యం ఉన్నా, నీకు నిజాయితీ, విశ్వాసం, సో వగేరా లాంటి గ్రాసరీస్ ఏమైనా ఉన్నా, నీకు దమ్ముంటే ముందు మాట్లాడు, చేతనైతే ముందు మాట్లాడు. నువ్వు తప్పు చేయకుండా మేము తప్పు చేస్తే ముందు మాట్లాడు, లేకపోతే ఫ్యాంట్ వేసేసుకోపోయా. ఫ్యాంట్ వేసేసుకోమని చెప్పి, అంటే సిగ్గు బయటికి పోకుండా వేసేసుకోమని. నీకెట్లా పడింది? లేదా నాకు ఇంకోటి, నాకు ఫ్యాంటసీ మీదకి వెళ్తుంది, మాట్లాడ ఫ్యాంటసీకి వెళ్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాంటసీ. అంటే అవసరం తీరిన తర్వాత బయట పడేస్తే ఇంకా మనకు పనే ఉంది. జనాలు మాక్సిమం అలాగే ఉన్నారు. నాకు ఇప్పుడు తిప్పి కొడితే నా ఫ్రెండ్ సర్కిల్ ఎవ్వలేరు, అందరినీ కట్ చేసాం. ఎందుకంటే ఒక టైం వచ్చినాక ఈ ఫ్రెండ్స్ అంటూ ఎంత జాంజీర్ ఫ్రెండ్ అయినా, ఎంత ఏదైనా సరే, నా స్కూల్ టైం నుంచి ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అవసరానికే చూస్తారు. ఎప్పటికైనా మనమే గుడ్ హార్టెడ్గా ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్ అనేటోడే పెడతాడు భయ్యా, గట్టిగా పెడతాడు. కానీ ఎప్పటికైనా సరే ఎండ్ ఆఫ్ ద డే మనకు పనికి వచ్చేది ఫ్యామిలీ ఒకటే, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఏమనుకుంటాం, అరే నాకు ఆడున్నాడు వీడున్నాడు అంతా మనోళ్ళే, ఫ్యామిలీ ఏముంది అని ఆ థాట్ ఉంటుంది. కానీ మనం మెచ్యూర్ అవుతున్న కొద్దీ, ఎదుగుతున్న కొద్దీ మనకు తెలిసేది ఏంటంటే ఎవ్వరేం లేదు, మన అనుకున్న వాళ్ళే మనోళ్ళు, అది కూడా ఫ్యామిలీయే. దట్స్ ఇట్. సేమ్ ఒక సిచ్యువేషన్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నా లైఫ్లో జరిగింది. నా స్కూల్ ఫ్రెండ్ ఉండే ఒకడు, స్కూల్ మేట్ అనమాట వాడు. ఎప్పుడైనా కాల్ చేసేటోడు. యాక్చువల్లీ ఎలాగో షూట్కి వెళ్తుండే కదా, వరుస ట్రయల్స్కి ముందు వరకు అమౌంట్ వస్తుండే బాగానే. అట్లీస్ట్ మా దగ్గర పాకెట్ మనీ లేకుండా 2000 ఎప్పుడు ఉంటుండే, సేఫ్లీ ఇంట్లో వాళ్ళు అడిగినా పంపించుకునే కన్నట్టు. ఎప్పుడు కాల్ చేసినా వాడు ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడిగేటోడు కాదు. 100, 200, 300 వగేరా, మ్యాక్స్ 500 పంపిస్తుండే. దగ్గర ఉంటే పంపిస్తా, లేదని లేవురా అని చెప్తుండే. ఒక్క 5 డే, ఒక 1.5 year బ్యాక్ అనుకుంటా, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నా. ఎట్లా అంటే ఒకరు నా చేత స్క్రిప్ట్ రాపించుకొని డబ్బులు ఇవ్వను. 52 days వర్క్ చేసేదాన్ని. నాకు సమ్ ఆఫ్ ది అమౌంట్ వస్తుంది, రైటర్గా ఒక పేరు ఎస్టాబ్లిష్ అవుద్ది. నేను అనుకున్నది ఒక స్టెప్ ముందుకు వెళ్తా, ఇది అనుకొని చేస్తుండే. వాడు ఎక్కువ డబ్బులు. 52 days నేను ఏ పని చేయలే. ఒక 8 days మధ్యలో గ్రేస్ పెట్టేసి 2 months కంప్లీట్లీ. లిటరల్ ఒక టైంకి వాడు నా పేరు చెప్పి ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఆల్రెడీ డబ్బులు వేసేసాడు. అవుతాడు డబ్బులు వేసేసాడు. నేను అడిగేసరికి ఏం లేవు. రూమ్ రెంట్ ఓనరు రూమ్కి వచ్చి ఎప్పుడు ఖాళీ చేసి టూ అనే రేంజ్లో మాట్లాడడం బీపీ సర్ర లేవుస్తుంది. అన్న మన దగ్గర స్కోప్ లేదు, మన రెంట్ కట్టలేదు అబ్బా 2 నెలల నుంచి, మన దగ్గర స్కోప్ లేదు, మన రెంట్ కట్టలా. ఈ టైంలో ఇంత కష్టం అయితే సరే మాట్లాడుకున్నాం. 1 వారం రోజులు టైం ఇచ్చిండు. భయంకరంగా ఆకలి అవుతుంది. 3 days ఏమో తినలే. స్కూల్ ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేసి, అరే నాకు ఒక 50 rupees కావాలి. ఎక్కువ కూడా అడగల నేను, జస్ట్ ఒక్క 50 rupees అడిగి. ఒక ఈవినింగ్ ఒక అరౌండ్ 6:30 అవుతుంది. అరే మామ, నువ్వు నాకు ఎన్నోసార్లు ఇచ్చినావు, నీ ఫోన్పే నెంబర్ మెసేజ్. అదే ఇదే నెంబర్, నాకు ఉన్నది ఒకటే నెంబర్ కదా, ఎందుకంటే సింగిల్ సిమ్మే వాడితే ఇప్పుడు. వేస్తున్నా అన్నాడు. ఫోన్పేలో హ్యాష్ వచ్చింది. వేస్తున్నాడు కదా అనుకుంటే కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి నుంచున్నా. మా నాంటి కర్రీ పాయింట్, కృష్ణాల దేవత. వెళ్ళి కూర్చొని డబ్బులు పడితే చెప్తాంలే అని ఆగినాను. ఎందుకు ఇప్పటికే తినున్నా మన ఎన్నోసార్లు, ఎందుకు డౌట్ మైండెడ్గా ఆగినా నేను. హాయ్ వచ్చింది కానీ డబ్బులు వస్తలేవు. చూసా, ఫోన్ కాల్ చేసా, కట్ చేశాడు. ఫోన్ కాల్ చేసా, కట్. 6:30 ఇలా ఫోన్ కాల్ మెసేజ్లు పడెత్తడం 5 నిమిషాలు అని చెప్పడే జరుగుతూ ఇట్స్ గోన్ బి 10:48 ఎగ్జాక్ట్ మేము మాట్లాడిన కాల్ నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు టైం
ఆడు ఫోన్ ఎత్తే ఏంట్రా పైసలు లేవు నా తాను, ఆడు ఫుల్ ఆఫ్ అవుట్లో ఉన్నాడు. నా పైసలు లేవు నా తాను, ఎందుకు ఎన్నిసార్లు అడుగుతాను పైసలు. ఒకటే మాట, మా కసం ఒట్టేసి చెప్తున్నారా, ఇంకోసారి నువ్వు కాల్ చేసినా నేను ఎత్తాను నీకు, షూర్ షాట్. నువ్వు కాల్ చేసినా నేను ఎత్తాను. లిటరల్లీ మా అమ్మ దోస్తాన్లో ఒక అబౌట్ చెప్పుకో, నువ్వు ఏమైపోయినా నేను రాను ఒక రోజుకి, నేనైతే రాను. హార్ట్ బ్రేక్ ఉండే ఆ రోజు నాకు. అంటే నేను ఇచ్చాను, వాడు ఇవ్వాలనుకున్న మేజర్ థింగ్ ఏంటంటే, ఒక మనిషికి ప్రామిస్ చేయకూడదు నువ్వు చేయలేనప్పుడు. లిటరల్లీ మనం చేయలేనప్పుడు ఒక మనిషికి ప్రామిస్ సచ్చినా చేయకూడదు. దేనికి మన హోప్, మన దగ్గర ఒక హోప్తో ఉంటాడు వాడు, అరే వీడు చేస్తాడు. ఇఫ్ యూ వాంట్ సే నో, జస్ట్ సే నో. సాయం చేయాలనుకుంటున్నావా, సే ఐఎమ్ సెండింగ్ యూ, లేకపోతే ఐఎమ్ కమింగ్ ఫర్ యూ, లేదంటే ఒక సజెషన్ అనే ఇవ్వు, లేకపోతే పలానా చేస్తే వస్తాయని. అవును. కానీ ఒక మనిషి ఫీలింగ్స్ని ఆడుకోవడం, ముఖ్యంగా ఒక కెరియర్ కోసం అని ఇల్లు వదిలేసి అన్నీ వదిలేసి అటు తిన్నాడా చచ్చాడా పట్టించుకోండి కెరియర్ అని తిరిగేటోడికి ఆకలేసింది అని అడిగినప్పుడు ఆడ రోజు అన్న మాట నాకు ఈరోజు గుర్తు. రీసెంట్లీ 4 days బ్యాక్ కాల్ వచ్చింది నాకు. ఓకే. ఎత్తలా, పొద్దున్నే కాల్ వచ్చింది, నైట్ కాల్ వచ్చింది, ఎత్తలా. అవసరం లేదు నాకెందుకు, వాడు ఏ ఎమర్జెన్సీ మీరు చేసినా పట్టించుకోను.